1.5 మిషన్ కర్మయోగి. సో మిషన్ కర్మయోగి అనేది 2021లో లాంచ్ చేసినారు. 2024 వరకు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోయింది. మిషన్ కర్మయోగి అంటే సివిల్ సర్వెంట్స్ యాటిట్యూడ్నల్ అప్రోచ్ మంచిగా ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ మంచిగా చేయాలి, ప్రొఫెషనల్గా ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవన్నిటిపైన మిషన్ కర్మయోగి ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అందరు సివిల్ సర్వెంట్స్కి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో అదే మిషన్ కర్మయోగి. సో 2021లో లాంచ్ చేసినారు. సో ఇది వచ్చేసి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ కింద ఇది ఉంటుంది అనమాట, లాంచ్ చేసినారు. సో ఈ NPCSCB వచ్చేసి ప్రొఫెషనల్ వెల్ ట్రైన్డ్ సివిల్ సర్వెంట్స్ని క్రియేట్ చేస్తుంది ఇది. సో ఇండియా డెవలప్మెంట్ ఆస్పిరేషన్స్ని దృష్టిలో పెట్టుకొని సివిల్ సర్వెంట్స్ని ట్రైన్ చేస్తుంది. సో అందరు సివిల్ సర్వెంట్స్ కవర్ అవుతారు, ఈవెన్ కాంట్రాక్చువల్ సివిల్ సర్వెంట్స్ కూడా దీంట్లో కవర్ అవుతారు. సో దీని కింద కొన్ని అపెక్స్ బాడీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్రైమ్ మినిస్టర్స్ HR కౌన్సిల్, ఇదే పెద్ద బాడీ అనమాట. దాని తర్వాత క్యాబినెట్ సెక్రటేరియట్ కోఆర్డినేషన్ యూనిట్, ఇది మొత్తం మానిటరింగ్, చెక్కింగ్ అవన్నీ చేస్తుంది అనమాట. ఎట్లా ట్రైనింగ్ ఇస్తున్నారో అదంతా ఇది చూసుకుంటుంది, చెక్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కెపాసిటీ బిల్డింగ్ కమిషన్. సో ట్రైనింగ్ స్టాండర్డ్స్ కరెక్ట్గా ఉన్నాయా, సెంట్రల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ని అన్నిటినీ సూపర్వైజ్ చేస్తుంది ఇది. తర్వాత స్పెషల్ పర్పస్ వెహికల్. సో ఇది మొత్తం 100% గవర్నమెంట్ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట ఇది. సో అందుకే IGOT కర్మయోగి అని ఉంది. సో IGOT అంటే ఏంది, ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ కర్మయోగి. సో అదనమాట. సో దీని కిందనే మిషన్ కర్మయోగి అనేది లాంచ్ అయింది. తర్వాత గైడింగ్ ప్రిన్సిపల్స్ వచ్చేసి ఇదేం లేదు, రూల్స్ స్ట్రిక్ట్గా పాటించడం కంటే ప్రజలకి ఏది కరెక్ట్, ఏం చేస్తే కరెక్ట్ అనేసి దానిపైన కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అనేది నేర్పిస్తారు. దాని తర్వాత జాబ్కి రిక్వైర్డ్ యాటిట్యూడ్స్, స్కిల్స్, నాలెడ్జ్ అదంతా ట్రైన్ చేస్తారు. ఇంకొకటి 70-20-10 మ్యాండేట్ ఏంటి అంటే జాబ్ ఎక్స్పీరియన్స్ నుంచి 70% నేర్చుకోవాలి, వేరే వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు 20% నేర్చుకుంటారు, ఇంకా ప్లాన్డ్ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి 10% నేర్చుకుంటారు అనేసి ఈ మ్యాండేట్ తీసుకొని వచ్చారు. నెక్స్ట్ ఏంది, లెర్నింగ్తో పాటు ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి కూడా ఇది నేర్పిస్తుంది అనమాట. సో అసెస్మెంట్స్ అవన్నీ ఉంటాయి, మళ్ళీ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో పర్ఫార్మెన్స్ ఎట్లా చేస్తున్నారు అవన్నీ మానిటర్ చేస్తారనమాట. సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ప్రొఫెషనల్ గ్రోత్ అనేది పెరుగుతుంది, సివిల్ సర్వెంట్స్ యాటిట్యూడ్లో చేంజ్ అవుతుంది, బిహేవియర్లో చేంజ్ అవుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎట్లా చేయాలో వాళ్ళు నేర్చుకుంటారు. అండ్ యూనిఫామ్ ట్రైనింగ్ అప్రోచ్ ఉంటుంది, అందరికీ సేమ్ ఒకటే రకమైన ట్రైనింగ్ అనేది ఉంటుంది. అండ్ దీనివల్ల ఏమవుతుంది, ట్రైనింగ్ కాస్ట్లో ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ట్రైనింగ్ కాస్ట్ దాదాపు చాలా తగ్గిపోతుంది. అండ్ ఎథికల్ కండక్ట్ అనేది సివిల్ సర్వెంట్స్లో పెరిగిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది, కరప్షన్, డిజానెస్టీ ఇట్లాంటివి తగ్గిపోతాయి. తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరుగుతుంది. సో సివిల్ సర్వెంట్స్కి ఎట్లా పాలసీస్ ఇంప్లిమెంట్ చేయాలో, ఎట్లా ప్రజల వరకు డెలివర్ చేయాలన్నప్పుడు అని నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఎకనామిక్ గ్రోత్ అవుతుంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి సిటిజన్స్ని దృష్టిలో పెట్టుకొని పాలసీస్ అవన్నీ ఫ్రేమ్ చేయాలి, రాదర్ దాన్ రూల్స్ని బేస్ చేసుకొని కాకుండా సిటిజన్స్ని, ప్రజలకి ఏమేమి అవసరం ఉంటాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని రూల్స్ అనేవి చేయాలి అనేసి ట్రైనింగ్ ఇస్తారనమాట. సో అదనమాట సిగ్నిఫికెన్స్ మిషన్ కర్మయోగిది. ఇంపార్టెన్స్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు కొన్ని కన్సర్న్స్ నేర్చుకుందాము. కన్సర్న్స్ ఏంటంటే ఆల్మోస్ట్ 1.5 crore గవర్నమెంట్ అఫీషియల్స్కి ఒకటే రకమైన ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ట్రైనింగ్ అనేది అంత ఎఫెక్టివ్గా ఉండదు. తర్వాత ఈ ట్రైనింగ్ 1.5 crore పీపుల్కి ఓన్లీ సెంట్రల్ ఏజెన్సీ ట్రైనింగ్ ఇస్తుంది. సో దీనివల్ల బర్డెన్ అనేది పెరుగుతుంది. ఇంకొకటి స్టేట్స్ నుంచి కూడా రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో ట్రైనింగ్ మొత్తం సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటే మొత్తం దాని కంట్రోల్లోనే ఉంటుంది, స్టేట్ కంట్రోల్ ఏముంటుంది, స్టేట్కి ఏమేమి అవసరం ఉన్నాయో అవి సివిల్ సర్వెంట్స్కి నేర్పియాలి కదా అనేసి అపోజిషన్ స్టేట్స్ నుంచి రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది దీనివల్ల. దాని తర్వాత అందరికీ అన్ని టైప్స్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్కి సేమ్ ట్రైనింగ్ మాడ్యూల్ అనేది డిజైన్ చేసినారు. సో దీనివల్ల ఏమవుతుందంటే హిమాలయాస్లో పనిచేసే సివిల్ సర్వెంట్స్కి మళ్ళీ డెజర్ట్స్లో పనిచేసే సివిల్ సర్వెంట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అంత ఎఫెక్టివ్ ట్రైనింగ్ నేర్చుకునే అవకాశం లేదు. సో ఇదనమాట. కొన్ని ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయి. ఏంది అంటే నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ సివిల్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. ఇదేంది,
కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ద్వారా దీన్ని క్రియేట్ చేసిర్రు. నెక్స్ట్ వచ్చేసి ఆరంభ్ 2019లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. సో ఇదే ఫస్ట్ కామన్ కోర్స్ ఫౌండేషన్ అనమాట సివిల్ సర్వెంట్స్కి. నెక్స్ట్ నేషనల్ ట్రైనింగ్ పాలసీ అనేది 1996లో అడాప్ట్ చేసుకున్నారు. ప్రొఫెషనల్గా ఇంపార్షియల్ సివిల్ సర్వెంట్స్ని డెవలప్ చేయడం కోసము ఇది తీసుకొని వచ్చిర్రు. సో ఇంకొకటి మనం ఇందాక కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ గురించి నేర్చుకున్నాం కదా. ఈ నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ సివిల్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ డెవలప్ చేసింది. సో ఏంది కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ అంటే 2021లో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అనేది ట్రైనింగ్ కింద ఈ కమిషన్ అనేది లాంచ్ చేసిర్రు. ఇది ఎగ్జిక్యూటివ్గా, ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ ఇంకా ఆటోనామస్ బాడీ. సో దీని కింద ఒక ఇంటర్నల్ సెక్రటేరియట్ ఉంటాడు. ఈయన ర్యాంక్ వచ్చేసి జాయింట్ సెక్రటరీ గ్రేడ్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ గ్రేడ్. మళ్ళీ 3 మెంబర్స్ ఉంటారు. సో దీని ఎయిమ్ ఏంటంటే సివిల్ సర్వెంట్స్కి కెపాసిటీ బిల్డింగ్ ప్రొవైడ్ చేయాలి, క్రెడిబిలిటీ అనేది బిల్డ్ చేయాలి వాళ్ళల్లో అనేసి దీని మెయిన్ ఎయిమ్. ఫంక్షన్స్ వచ్చేసి ఏంది, కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్స్ అని చేస్తుంది వేరే వేరే డిపార్ట్మెంట్స్కి, మినిస్ట్రీస్కి, ఏజెన్సీస్కి. తర్వాత సివిల్ సర్వీసెస్ రిపోర్ట్ అనేది తయారు చేస్తుంది ప్రతి సంవత్సరం. సో ఇట్లాంటివన్నీ దీని ఫంక్షన్స్.